ఈ రెండవ భాగంలో అత్యంత గంభీరమైన విషయాన్ని చెప్పబోతున్నాను. బహుశా ప్రపంచానికి అర్థమవుతుందో అర్థం కాదో మనకు తెలియదు, కానీ మీకైతే అర్థం కావాలన్నది నా ఆలోచన. ఇది మీకు అర్థం కావడానికి ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను. ఈ మధ్య మా స్నేహితుల బంధువుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. నాకు ఫోన్ చేశారు. బాగా తెలిసిన ఆయన. హడావిడిగా వెళ్ళాను అక్కడికి. వెళ్ళి ఆ చనిపోయిన వ్యక్తి కొడుకు వరుస ఆ వ్యక్తితో మాట్లాడుతూ, అయ్యో ఎందుకు ఇలా జరిగింది, ఎలా చనిపోయాడు అనేటట్టుగా మాట్లాడుతున్నా, విషయాలు కనుక్కుంటూ ఉన్నా. ఆ వ్యక్తి చెబుతూ ఇలా చనిపోయాడు అలా చనిపోయాడు చెబుతూ, చనిపోయింది మేలేలేనా, మంచిదేలేనా అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. కొడుకు ఆ మాట అనొచ్చా? చనిపోవడం మంచిదే, ఇప్పుడు కాదు నెల క్రితమే చనిపోయేట బాగుండేది అని అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించి, ఎందుకు అలా అంటున్నావంటే ఆ అబ్బాయి చెప్పాడు, అప్పటికే 6 నెలల నుంచి మంచంలో ఉన్నాడంట. ఆ వ్యక్తి మంచంలో ఉన్నాడు. పిల్లలు లేరు, ఎక్కడ ఉన్నారు, కూతురు లేరు, ఒక్కడే, తినడానికి లేదు. ఆ వ్యక్తి కాలకృత్యాలను శుభ్రం చేసేవాళ్ళు లేరు. అలమటించాడన్న 6 నెలల మంచంలో. చనిపోయిందే మేలు, ఆ దారుణాన్ని చూడలేకపోయామన్నా అని చెప్తున్నాడు ఆ వ్యక్తి. 6 నెలలు మంచంలో ఉంటే ఆ వ్యక్తికి భోజనం పెట్టేవాళ్ళు లేకపోతే, ఆ వ్యక్తి మలమూత్రాలని శుభ్రం చేసేవాళ్ళు లేరు కాబట్టి ఆ నరకాన్ని చూడలేకపోయామన్నా. ఏంటంటది నరకం అంట. ఏది నరకం? ఎవరో భోజనం పెట్టకపోతే, ఎవరో నీళ్ళు పోయకపోతే, ఎవరో శుభ్రం చేయకపోతే ఏంటంటది నరకం. ఆ నరకాన్ని 6 నెలలు అనుభవించాడన్నా. ఇక చాలు, ఉదయాన్నే చనిపోయాడని తెలియగానే నాకు సంతోషం అనిపించిందన్నా. తప్పించుకున్నాళ్లే ఈ నరకాన్ని అని అనిపించిందన్నా అని ఆయన కొడుకు వరుస వ్యక్తి నాతో చెప్తూ ఉంటే నాకు ఎలా స్పందించాలో అర్థం కాలే. ఇది ఆ వ్యక్తి ఒక్కడి ఆలోచన కాదు, యావత్తు ప్రపంచం ఆలోచన ఏంటంటే, ఎవరైనా మంచంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు చూడలేము, చనిపోతే బాగుండు కదా అని నేను కూడా అనుకునే సందర్భాలు చాలా ఉంటాయి. ఇక చాలు, ఇక ఎందుకు అలమటించాలి, ఇంత బాధ ఎందుకు అలమటించాలి, చనిపోతే బాగుంటుంది కదా అని అనుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నేను కూడా దానికి మనం ఏం పేరు పెట్టామంటే, అనుభవించాడు, మనసులో నరకం అనుభవించాడు అని మాట్లాడుతూ ఉంటాం కదా. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని సమాధి చేసి, ఆ వ్యక్తికి ఒక భద్రంగా మంచి సమాధి కట్టించి ఏమని వ్రాస్తారు అంటే, ఈ వ్యక్తి పలానా తారీఖు, పలానా నెల, పలానా సంవత్సరంలో పుట్టాడు, పలానా తారీఖు, పలానా నెల, పలానా సంవత్సరంలో స్వర్గస్థులైనారు అని వ్రాస్తారు దాని మీద. ఈ మధ్య ఒక సినిమా హీరో ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల ముందాకి చచ్చిపోయాడు. చనిపోగానే ఆయన అభిమానులు ఉంటారు కదా, అభిమానులంతా కింద కామెంట్లో వ్రాస్తున్నారు, రిప్, ఆర్ఐపి అని. ఆర్ఐపి అంటే రెస్ట్ ఇన్ పీస్ అని. నువ్వు శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, నువ్వు సుఖంగా విశ్రాంతి తీసుకోవాలి అనేటట్టుగా వ్రాస్తున్నారు. రిప్, ఆర్ఐపి, రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తున్నారు. పురుగుల ముందాకి చచ్చిపోయిన వాళ్ళంతా రెస్ట్ ఇన్ పీస్లోకి వెళ్తారా? అంటే ఇక్కడ ఎలా బ్రతికినా సరే చనిపోయిన తర్వాత స్వర్గస్థులు అయిపోతున్నారు.
ఇక్కడ ఎంత గందరగోళంగా ఉన్నా సరే చనిపోయిన తర్వాత పీస్లోనికి వెళ్తున్నారు, రెస్ట్ ఇన్ పీస్ అవుతున్నారు. చనిపోయిన వాళ్ళంతా మంచి వాళ్ళంట, మిగిలిన మనమంతా చెడ్డోళ్ళం అంట. నిజమా? చనిపోయిన వాళ్ళంతా మంచి వాళ్ళంట, బ్రతికున్న మనమంతా చెడ్డోళ్ళం అంట. ఇలాంటి సామెతలు ఎవరు పుట్టిస్తారో తెలియదు, కానీ బహుశా నిద్రలో వచ్చి ఉంటుంది ఇలాంటి ఆలోచన, మేలుకొన్నప్పుడు కాదు. చచ్చిపోయినాడు మనలాంటోడే కదా, మనతో పాటు కూర్చొని తాగినోడే కదా, అప్పుడు మంచోడు ఎట్టవుతాడు? మన చెడ్డోళ్ళ మీద వాడు కూడా చెడ్డోడే కదా, మనకు మించి తొందరగా పోయాడు కదా. సమాధుల మీద రిప్ అని రాసుకుంటున్నారు. రిప్ RIP అని రాస్తే రెస్ట్ ఇన్ పీస్, చచ్చిపోయాడు అని, నెమ్మది పొందుతున్నాడు అని, సమాధానంగా ఉన్నాడు అని. మా బంధువులు ఒక ఆవిడ చనిపోయింది. చనిపోగానే మిగిలినటువంటి స్త్రీలు మాట్లాడుకుంటున్నారు, చనిపోయిందే మంచిదిలే వదిన, ఈ నరకాన్ని తప్పించుకుని పోయింది వదిన. పిల్లలు చెప్పిన మాట వినరు, భర్త చెప్పిన మాట వింటూ, కుటుంబం అంతా అదో రకమైన కుటుంబం. ఈ నరకాన్ని తప్పించుకుని వెళ్ళి మహాతల్లి ఎక్కడుందో కానీ సుఖంగా ఉండాలి వదిన అని మాట్లాడుకుంటుంటే విన్నాను. అంటే చనిపోతే ఇక్కడ ఉన్నటువంటి నరకాన్ని తప్పించుకొని వెళ్తున్నారు అనేటువంటి ఆలోచనలో రెస్ట్ ఇన్ పీస్ అనే పదాన్ని ప్రయోగిస్తున్నారు. అది తప్పు. రెస్ట్ ఇన్ పీస్ అనేది ఒక క్రైస్తవుడికి తప్ప, అది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఎందుకు నమ్మాలో అందుకే నమ్మినటువంటి, అలానే నమ్మినటువంటి క్రైస్తవుడికి తప్ప ఇంకెవ్వరికి ఆ పదం అన్నది అన్వయించబడదు. మరోసారి చెప్తున్నాను, రెస్ట్ ఇన్ పీస్ అని వ్రాయాలి అంటే, RIP అని వ్రాయాలి అంటే అది ఒక క్రైస్తవుడికి తప్ప ఇంకెవరికి చెల్లుబాటు కాదు. ఇంకెవరైనా దాన్ని ప్రయోగించారు అంటే అది జోకు, అది కామెడీ. ఆ మధ్య యూట్యూబ్లో ఒక నాగుపాము, ఎండాకాలం ఎక్కడ నీళ్ళు లేవు, ఎక్కడ పచ్చదనం లేదు, నీడ లేదు, అలమటించి 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 చచ్చిపోయింది నాగుపాము. దాన్ని ఎవడో వీడియో తీశాడు. అది నీళ్ళు లేక అలమటించి చచ్చిపోవడం వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాడు. యూట్యూబ్లో పెడితే కింద కామెంట్లు, నాగుపాము చచ్చిపోయిందబ్బా, మీ స్పందన ఏంటి? అయ్యో ఎంత మంచి నాగుపాము, 6 అడుగులు, మంచి పుష్టిగా ఉన్నది, చచ్చిపోయింది అని ఎవరైనా బాధపడతారా? ఒక మహానుభావుడు కామెంట్ రాశాడు, ఏమని? మిస్ యూ నాగరాజా అని రాశాడు. మిస్ యూ నాగరాజా అంటే నువ్వు పోయిన దానికి ఎంత బాధపడుతున్నావు నాగరాజా నేను అని. నాగుపాము నాగరాజా కాదు, నాగరాణి. నాగుపాము అంటే లేడీ కదా, రాణి. నాగరాజా అంట. మిస్ యూ నాగరాజా అని రాశాడు. నాకు విచిత్రం అనిపించింది, ఏంటి పాము చచ్చిపోయినా సరే మిస్ అయ్యే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు మహానుభావులు. యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి తెలుస్తుంది అనమాట. దాని కింద కామెంట్లు వెతికితే రిప్ నాగరాజా, నాగరాజా ఏం కావాలంట? రెస్ట్ ఇన్ పీస్ నాగరాజా, రిప్ నాగరాజా. అంటే చనిపోయిన వాళ్ళకి రిప్ అనే పదాన్ని తగిలిస్తున్నారు. అది పామైనా, పాపాత్ముడైనా, ఎంత పోరంబోకైనా రిప్ అంతే. రెస్ట్ ఇన్ పీస్, నీకు శాంతి కలగాలి, నీ ఆత్మకు శాంతి కలగాలి. ఇక్కడ లేని శాంతి అక్కడ ఎందుకు కలుగుతుంది? ఇప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అనేది ఒక క్రైస్తవుడికి తప్ప, అది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఎలా నమ్మాలో, ఎందుకు నమ్మాలో అలా నమ్మిన వాడికి తప్ప మిగిలిన వారికి అది సంబంధించిన పదం కాదు. యేసు ప్రభువుకి బయట RIP అనే పదం చెల్లుబాటు కాదు అనేదాన్ని బైబిల్ నుంచి నేను చూపెడతాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి, మొదటి భాగంలో 21 నుంచి 24 చూస్తున్నాం కదా. ఇప్పుడు 25 నుంచి నేను చదువుతున్నాను. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకును తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు ఆయన తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను నాథా
ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఇక్కడ మీరు చూస్తే 29వ వచనంలో, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. యేసు ప్రభుని, శిశువుగాను యేసు ప్రభుని 40 రోజుల యేసు ప్రభుని ఇలా చేతుల్లోకి తీసుకొని సుమయోను అనే ఒక భక్తిపరుడు, నీతిమంతుడు, ఆ దైవజనుడు ఇలా యేసు ప్రభుని చేతుల్లోకి తీసుకొని 40 రోజుల బిడ్డను తీసుకొని ఆకాశం వైపు కనులెత్తి దేవుని స్తుతిస్తున్నాడు. నాథా ఇప్పుడు నీవు నీ దాసుని అంటే నన్ను సమాధానంతో పోనిచ్చుచున్నావు. ఇప్పుడు నేను సమాధానంగా చనిపోవడానికి, చనిపోయి నెమ్మది పొందడానికి, చనిపోయి విశ్రాంతి తీసుకోవడానికి, ఇక ఈ జీవితాన్ని విడిచిపెట్టడానికి, వదిలిపెట్టడానికి సమాధానం అనిపిస్తుంది. ఎందుకంటే నీ రక్షణని నేను చూశాను కల్లారా, చాలు. రెస్ట్ అండ్ పీస్, సమాధానంతో చావడం, చనిపోయిన తర్వాత శాంతి పొందడం, చనిపోయిన తర్వాత విశ్రాంతి పొందడం అన్నది ఒక యేసు ప్రభులో తప్ప బయట వ్యక్తులకి ఇది సంబంధించిన పదం కాదు. దీని దగ్గరకు వచ్చే ముందుగా ఒకసారి ఈ సుమయోను ఎవరు అన్నది మనం ఆలోచిద్దాం. 25వ వచనం, యెరూషలేమునందు సుమయోను అని ఒక మనుషుడు ఉండెను. ఆయన పేరేంటంట? సుమయోను. అతడు నీతిమంతుడు. ఎవరంట ఆయన? అనీతిమంతుడా, నీతిమంతుడా? నీతిమంతుడు. నీతిమంతుడు అంటే ప్రతి విషయంలో దేవుడు చెప్పినట్టుగా బ్రతికేవాడు. నీతి అంటే దేవుడి మాట ప్రకారం బ్రతకడమే నీతి. దేవుని నమ్మడమే నీతి. ఒకసారి దేవుని నమ్మితే దేవుడు చెప్పిన ప్రతిదీ మనం చేస్తాం, దాన్ని నీతి అంటారు. సుమయోను అనే వ్యక్తి ఉన్నాడంట. ఆయన నీతిమంతుడు అంటే ప్రతి విషయంలో దేవుడు చెప్పినట్టుగానే బ్రతుకుతున్నాడు, దేవుడి విశ్వాసం కలిగి బ్రతుకుతున్నాడు. నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి, దేవుడు అంటే విపరీతమైన భక్తి. అంతతో ఆగాడా? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఎప్పుడు ఇశ్రాయేలు దేశం అన్నది రోమీల పరిపాలన నుంచి బయటకు వస్తుంది. ఈ రోమీల దురాగతాలు, ఈ రోమీల నిరంకుశత్వం ఎప్పుడు పోతుంది, మరలా ఇశ్రాయేల్ దేశం ఎప్పుడు స్వతంత్ర దేశం అవుతుంది అని కనిపెడుతూ ఉన్నాడంట. ఆయన ప్రార్థనలోనూ ఆయన వ్యక్తిగత జీవితంలోనూ దేవునితో మొరపెట్టుకున్నాడు, ప్రభువా మా ఇశ్రాయేలు జాతిని విమోచించవా, మా ఇశ్రాయేలు జాతిని ప్రత్యేకమైన జాతిగా చేయవా, ఈ రోమీలు పారద్రోలవా అనేటట్టుగా ఇశ్రాయేలు ఆదరణ కోసం కనిపెడుతూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు ఎప్పుడు ఆదరించబడుతుంది అంటే బెత్లెహేము ఎఫ్రాతా, ఇశ్రాయేలును నా జనులను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అనేటువంటి ప్రవచనం ఉంది కదా మీకా గ్రంథంలో. బెత్లెహేము ఎఫ్రాతా, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించడానికి నీలో నుండి రక్షకుడు వస్తాడు, రాజు వస్తాడు, మెస్సియా వస్తాడు. ఇలాంటి ప్రవచనాలు చాలా ఉన్నాయి పాత నిబంధనలో. కాబట్టి ఒక రక్షకుడు రావాలి, మెస్సియా రావాలి, ఆయన వచ్చి మమ్మల్ని విడిపిస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు అది నెరవేరుతుంది, ఆ మెస్సియా ఎప్పుడు వస్తాడు, ఆ మెస్సియాను చూడాలి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటానంట. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుని చేత ఒక విషయం బయలుపరచబడిందంట. ఏంటి ఆ విషయం అంటే, నీవు క్రీస్తును చూడక మునుపు, క్రీస్తు అంటే మెస్సియా అంటే రక్షకుడు, అంటే ఇశ్రాయేలును విమోచించేవాడు వస్తాడు. ఆయన్ను చూడక మునుపు నీవు చనిపోవు, ఆయన చూసిన తర్వాతనే చనిపోతావు, ఆయన నువ్వు చూస్తావు. ఎందుకంటే నువ్వు కనిపెట్టుకుని ఉన్నావు కాబట్టి, నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, భక్తిపరుడు కాబట్టి నీవు క్రీస్తును చూస్తావు అని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడంట. ఎవరినైనా ప్రభుత్వం ఉరితీసేటప్పుడు, చంపేటప్పుడు నీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు. నీ చివరి కోరిక ఏంటి? నా చివరి కోరిక ఫలానా అంటే ఆ చివరి కోరిక తీరగానే ఈ వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అని అనుకుంటామా? చివరి కోరిక ఏంటి అని అడగడం వాళ్ళ ధర్మం, చెప్పడం ఈ వ్యక్తి బాధ్యత, అంతే. అది చెప్పాడని ఇక సంతోషంగా ఉన్నాడు, ఎగిరి గంతేస్తున్నాడు, ఇప్పుడు బాగోచ్చు అని కాదు. సుమయోను అనే వ్యక్తి చివరి కోరిక ఏంటంటే ఇశ్రాయేల్ను విమోచించేటువంటి ఆ విమోచకుడు మెస్సియా క్రీస్తు నేను చూడాలి అనే చివరి కోరిక.
ఇది న్యాయబద్ధమైన చివరి కోరిక, దైవికమైన చివరి కోరిక, పరసంబంధమైన కోరిక, భూ సంబంధమైన కోరిక కాదు. మనకేం కోరికలు ఉంటాయి? మనకి భూ సంబంధమైన కోరికలు ఉంటాయి కదా. సుమయోనికి పరసంబంధమైన ఆలోచన. అలా పరిశుద్ధాత్మదేవుని కలిగి పరిశుద్ధాత్మదేవుని చేత బయలుపరచబడి ఆత్మవశుడై ఉన్నటువంటి ఆ సుమయోను ఇంట్లో ఉన్నాడు. ఒక్కసారిగా ప్రేరేపణ వస్తుంది ఆయనకు. ఆ రోజు దేవాలయానికి పద అనేటట్టుగా ఒకటే ప్రేరేపణ లోపల. చూడండి 26వ వచనం. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. ఆత్మవశుడై పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపణతో దేవాలయానికి వచ్చాడు. ఆయన వచ్చే ముందే యోసేపు మరియమ్మలు కూడా వచ్చారు యేసు ప్రభువుని తీసుకొని. 40వ రోజు రక్తశుద్ధి కోసమని యేసు ప్రభువును ప్రతిష్ఠించడానికి తొలిచూలు మగబిడ్డ ప్రతిష్ఠించబడాలి కదా, అలా వీళ్ళు వచ్చారు. అదే సమయంలో ఎవరు వచ్చారు? సుమయోను వచ్చాడు. సుమయోను రాగానే పరిశుద్ధాత్మదేవుడు చెబుతున్నాడు, అదిగో ఆ బిడ్డే ఇశ్రాయేలును విమోచించబోయేది, ఆయన రక్షకుడు, ఆయన కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నది, ఆయన గురించే పాత నిబంధన అంతా ఘోషిస్తూ ఉన్నదే, ప్రవచిస్తూ ఉన్నదే, అదిగో అనగానే సుమయోను నేరుగా వచ్చి 27వ వచనం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించుతూ ఇట్లా నేను వెంటనే సుమయోను దగ్గరికి వెళ్ళి ఆ 40 రోజుల చిన్న పసికందున యేసుప్రభుని ఇలా చేతుల్లో తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. ఏమని? నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనిచ్చుతున్నావు. ఇప్పుడు నేను సమాధానంగా చనిపోతాను, ఇప్పుడు నేను సంతోషంగా చనిపోతాను. చాలు, నేను ఇంతకాలం దేనికోసం అయితే ప్రార్థన చేశానో, దేన్ని చూడాలనుకున్నానో ఆ రక్షణని నా చేతుల్లో పెట్టావు, ఇక చాలు. సమాధానంతో నీ దాసును పోనిచ్చుతున్నావు, ఇకేం కోరికలు లేవు. నేను చూడాలనుకున్నటువంటి ఈ రక్షణను కల్లారా చూశాను, ఇక చాలు. మనం గనుక భక్తిలో ఎదుగుతూ ఉంటే లోక సంబంధమైన కోరికలన్నీ పోయి పరసంబంధమైన కోరికలు వస్తాయి. ఇక ఈయనకి బ్రతకాలని లేదంట. ఈయన ఎంతకాలం బ్రతికిందే ఈ లోకరక్షకును చూడాలని. చూశాను, ఇక సమాధానంగా చనిపోతాను, ఇక నాకేమొద్దు, చాలు ఈ జీవితానికి అని అంటున్నాడు సుమయోను. కానీ 6 నెలలు మంచంలో ఉండి చనిపోయాడు కదా ఆయన. ఇక చాలు, ఇక నేను వెళ్ళిపోతాను, నేను సమాధానంగా చనిపోతాను అని ఆ వ్యక్తి అన్నాడా? అనలే, అలమటించాడు. పురుగుల ముందాక చచ్చిపోయాడు కదా, ఆయన ఏమైనా ఇక చాలు సమాధానంగా చచ్చిపోతున్నా అని ఏమైనా పోయాడా? లేదు. గతి లేక చేసిన పాపాలు మెడకు చుట్టుకొని చావాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఆ నాగుబాబు ఏమైనా ఇక చాలు ఈ జీవితం అని ఏమైనా చచ్చిపోయిందా? లే, నీళ్ళు లేక అలవాటి చచ్చిపోయింది. కానీ మనలో రిప్పు నాగరాజా, రిప్పు సినిమా హీరో, అందరికీ ఇక రిప్పే. రెస్ట్ అండ్ పీస్. రెస్ట్ అండ్ పీస్ అంటే సమాధానంతో చనిపోతున్న ఇక చాలు అన్నవాడి సమాధి మీద రాయాలి. ఇక చాలు, సమాధానంగా చనిపోతున్న ఈ జీవితానికి నేను చూడాలనుకున్న దాన్ని చూసేశాను. ఏది? పాపం కాదు, పరసంబంధమైన విషయంలో అన్ని రోజులు ఆయన ప్రార్థన చేసినటువంటి ప్రార్థన ఈరోజు నెరవేరింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రార్థన ఫలాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు ఇంకేం కావాలి ఆ వ్యక్తికి? ఇంకేం కావాలి ఆ వ్యక్తికి? సమాధానంగా వెళ్ళడా? సమాధానంగా వెళ్తున్నాడంట. రెస్ట్ ఇన్ పీస్ అని సుమయోను సమాధి మీద వ్రాస్తే గౌరవం, మర్యాద. ఎందుకంటే ఆయన సమాధానంగానే పోయాడు కాబట్టి, ఆయన ప్రార్థనలన్నిటికీ సమాధానం వచ్చింది కాబట్టి. సుమయోను సమాధి మీద రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తే దానికి న్యాయం. కానీ తాగి 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 చచ్చుంటాడు, రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తారు. లూకాసు సువార్త 16వ అధ్యాయము 19 నుంచి ధనవంతుడొకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపునారు వస్త్రం ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు. ధనవంతుడు ఉన్నాడంట, ప్రతిరోజు పండగే. డబ్బున్నోడికి ప్రతిరోజు పండగే, డబ్బు లేనోడికి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పండుగ. డబ్బున్నోడికి ప్రతిరోజు పండగే కదా.
వాడు బిర్యానీ ప్రత్యేకంగా చేసుకోనక్కర్లా, ఇప్పుడు తినాలంటే ఇప్పుడు చేసుకోవచ్చు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఎంత ధనవంతుడు అంటే ప్రతిదినం సుఖం కాదు, బహుగా సుఖం. ఎంత సుఖం? బహుగా సుఖపడుతున్నాడు. మరి ఎన్ని రకాల అద్భుతాలు చేశాడో తెలియదు కానీ బహుగా సుఖపడుతున్నాడంట. లాజరు అని ఒక దరిద్రుడును, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని కోరిను. అంతేకాక కుక్కలు వచ్చేవని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామును ఆనుకున్నట్టు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. ఈ ధనవంతుడు చనిపోయాడు, పాతి పెట్టేశారు. ఏమి రాసుంటారు సమాధి మీద? రెస్ట్ ఇన్ పీస్ అని రాసుంటారు కదా. యూదులు ఏమని రాస్తారు అంటే సమాధి మీద హీ ఈజ్ ఇన్ ద బోజమ్ ఆఫ్ అబ్రహాం అని ఉంటుంది వాళ్ళ సమాధి మీద. ఈయన అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు అని రాస్తారు. ఎందుకంటే వారి పితరుడు అబ్రహాం కాబట్టి, ఈయన అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు, అబ్రహాం కుమారుడు కాబట్టి అని వ్రాసుకుంటారు వాళ్ళు యూదులు. అదే వ్రాసారు మనోడి సమాధి మీద, హీ ఈజ్ ఇన్ ద బోజమ్ ఆఫ్, బోజం అంటే ఆయన రొమ్ము, ఆయన కవుగిటి, ఆఫ్ అబ్రహాం రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడని రాశారు సమాధి మీద. ధనవంతులు సమాధి కట్టుకుంటారా? అద్భుతంగా కట్టుకుంటారు, చాలా భద్రంగా చాలా సుందరంగా కట్టుకుంటారు. దానికి మరలా పిల్లర్స్ కట్టి చుట్టుపక్కల 4 తీగలు అల్లించి అది సమాధి ఉన్నట్టు ఉంటుందో. మన బ్రతుకులేమో గుడిసెల్లో ఉంటాయి బ్రతుకుతున్నా సరే, వాళ్ళు చచ్చినా సరే అందమైన భవనాలు, అందమైన ఆ డెకరేషన్లు, మరలా పార్క్. అది మన బ్రతుకంతా కష్టపడి ఆ పాలరాయిని, ఆ చలువురాయిని సంపాదించను, కానీ వాడి సమాధి మీద చలువురాయి ఉంటుంది. మన ఇంటేమో నాపరాళ్ళు ఉంటాయి. ఏది ఈ గ్రానైట్ రాళ్ళు ఉంటాయి చూసారా, నల్ల బండలు, అవి కూడా గుంతలు పడి చీలిపోయి అక్కడ జైళ్ళు పాములు నివాసం చేస్తూ, అందులో వాటితో పాటు మనం కూడా నివాసం చేస్తూ, కానీ వాడు చనిపోయినప్పుడు పాలరాయి, చలువురాయి, ఎంత అద్భుతమైన డిజైన్ ఉంటుంది తెలుసా. మనం శ్మశానంలోకి వెళ్ళామనుకో భయం అనిపిస్తుంది, కానీ బాగా డబ్బులు తెచ్చాడు అనుకో వాడి సమాధి దగ్గరికి వెళ్తే భయం అనిపించదు. ఇంట్లో ఉన్నంత సెక్యూరిటీ ఉంటుంది అక్కడ, అంత అందంగా ఉంటుంది. అక్కడ దయ్యాలు ఎందుకు ఉంటాయి? మన శ్మశానంలో ఉంటాయి కదా దయ్యాలన్నీ. దయ్యం అంటే దరిద్రమైంది కదా. మన సమాధులు చూస్తే పైన రాయి పగిలిపోయి ఉంటుంది, అది గొంతబడి ఉంటుంది, లోపల నుంచి మొలకలు వచ్చి ఉంటాయి, అక్కడ కుక్కలు నక్కలు అరుస్తూ ఉంటాయి. కాబట్టి దయ్యం ఉంటుందని ఖచ్చితంగా భయపడతాయి. కానీ డబ్బున్నోడు సమాధి దగ్గరికి వెళ్తే అలాంటి ఉండదు. అదొక పార్క్ ఉన్నట్టు, సెల్ఫీ దిగుదామని, ఫోటోలు దిగుదామని ఆ సమాధి మీద వ్రాశారు, హీ ఈజ్ ఇన్ ద బోజమ్ ఆఫ్ అబ్రహాం అని, అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడని. ఇప్పుడు 22వ వచనం చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకున్నట్టు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. పాతి పెట్టిన తర్వాత సమాధి మీద రిప్, రెస్ట్ ఇన్ పీస్, మన భాషలో చెప్పాలి అంటే అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. 23వ వచనం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. సమాధి మీద ఏముంది? రెస్ట్ ఇన్ పీస్, స్వర్గస్థులైనారు. ఇక క్రైస్తవ భాషలో అయితే యేసు ప్రభుతో పాటు జీవ కిరీటం, నీతి కిరీటం ధరించి ఉన్నాననేటట్టుగా వ్రాసుకుంటారు. ఈ వ్యక్తి సమాధి మీద అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడని వ్రాయబడింది చరిత్రది. అయితే అక్కడ చూస్తే, అటువైపు చూస్తే, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాడు. ఎక్కడున్నాడంట? అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నానని కేకలు వేసి చెబుతున్నాడు. అంటే కేకలు వేస్తున్నాడు, యాతన పడుతున్నాడు, నీటి కోసం అలమటిస్తున్నాడు, బహు బాధపడుతున్నాడు. మానవుడు ఊహించనంత బాధ అనుభవిస్తున్నాడు వైపు ఆ వ్యక్తి. కానీ సమాధి మీద ఏముంది? అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు సమాధి మీద. ఇది అబద్ధం అంటే. యేసు ప్రభువు చెప్పాడు నిజం. ఒరే నాయన, అబ్రహాం రొమ్మున ఉన్నది ఈ వ్యక్తి కాదు, ఆ వ్యక్తి దరిద్రుడు. ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? యాతన పడుతున్నాడు. ఇప్పుడు నిజంగా ఈ ధనవంతుని సమాధి మీద వ్రాయాలి అంటే వాళ్ళేమని రాశారు? రిప్ అని రాశారు, రెస్ట్ ఇన్ పీస్ అని రాశారు. తెలియక ఇప్పుడు మనకు తెలుసు కదా, మనమేమని రాద్దామంటే అక్కడ
TAIH అని రాయాలి. అక్కడ మన సమాధుల మీద కూడా అదే రాయాలి, రిప్ అని రాయకూడదు మనం. ఇంకొకసారి ఎవరైనా చనిపోతే పురుగుల ముందాగి ఉరి పెట్టుకొని రిప్ అని కదా రాయాల్సి ఉంది, TAIH అని రాయాలి. TAIH అని రాయాలి. TAIH అంటే అర్థం ఏంటంటే టార్మెంట్ అండ్ యాగనీ ఇన్ హెల్ అని అర్థం. టార్మెంట్ నరకయాతన, అండ్ యాగనీ భరించలేని బాధ, ఇన్ హెల్ నరకంలో యాతన పడుతున్నాడు, నరకంలో విపరీతమైన బాధలు అనుభవిస్తున్నాడు అని అర్థం. TAIH అని రాయాలి. కామెంట్ ఏం పెట్టాలి? పురుగుల ముందు అవి చచ్చిపోయాడు అనుకో, కామెంట్ ఏం పెట్టాలి? TAIH హీరో గారు అని పెట్టాలి. ఇక్కడ రకరకాల పాపాలు చేశారు, ఇప్పుడు మీరు టార్మెంట్ అండ్ యాగనీ ఇన్ హెల్లో ఉన్నారు అని. ధనవంతుడు సుఖపడ్డాడు, బహుగా ఆనందించాడు, చనిపోయిన తర్వాత విపరీతమైన నరకయాతన, కేకలు వేస్తున్నాడు, నీళ్లు కావాలి, భరించలేకపోతున్నా కేకలు వేస్తున్నాడు కదా, దానిని మనం ఇంగ్లీష్లో టార్మెంట్ అండ్ యాగనీ ఇన్ హెల్ అని రాయాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం చూడండి. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అనెను. యేసుప్రభు అంటున్నాడు, వాడిని వెలుపటి చీకట్లో పడవేయండి, అక్కడేముంటాయి? ఏడ్పు, పండ్లు కొరకడం, పండ్లు కొరుకుతూ ఏడవడం, కుల్లి కుల్లి ఏడవడం, కేకలు వేసి ఏడవడం, విపరీతమైన నరక శిక్ష. ఉందా ఇలాంటి స్థలం? నరకం ఉందా? నరకం ఉంది. అక్కడ ఏడుపును పండ్లు కొరకటే ఉండును, అక్కడ నరక యాతన, అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను. కానీ మనం ఏమైనా రాసుకుంటున్నామంటే రెస్ట్ ఇన్ పీస్, సమాధానం చచ్చిపోయాడు, స్వర్గ నివాస అయిపోయాడు, పరలోక నివాస అయిపోయాడు. మన క్రైస్తవ్యం ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఉదాహరణకి నేను చనిపోయాను అనుకోండి, నేను పచ్చి మోసగాను అనుకోండి, కాసేపు చనిపోగానే మీకు మెసేజ్ వస్తుంది ఫోన్లో, పాస్టర్ జాన్ పాల్ పాస్డ్ ఇంటూ గ్లోరీ, ఎంటర్ ఇంటూ గ్లోరీ. తెలుగులో పాస్టర్ జాన్ పాల్ గారు ఉదయం 9:30 గంటలకి మహిమలో ప్రవేశించాడు. ఎక్కడ ప్రవేశించాడంట? నువ్వు చూసావేంటి? నువ్వు చూసావా? ఎవరైనా చనిపోతే పలానా వ్యక్తి చనిపోయాడని మెసేజ్ పెడతాను తప్ప హీ ఎంటర్డ్ ఇంటూ గ్లోరీ, హీ పాస్డ్ ఇంటూ గ్లోరీ ఇలాంటి మాటలు నేను వ్రాయను. మహిమలోకి వెళ్ళాడు, మహిమలో ప్రవేశించాడు, యేసు ప్రభువుతో పాటు ఉన్నాడు. యేసు ప్రభువుతో పాటు ఉండడానికి పాస్టర్ జాన్ పాల్ వెళ్ళాడంట. ఈయన చూశాడు మరి వీడియో కాల్లో, ఆయన మహిమలో ప్రవేశించాడంట, చూశాడు ఈయన. బ్రతికినంతకాలం చర్చిలో ప్రతి రాజకీయానికి కారణం నువ్వే అయ్యావు. చర్చిలో డబ్బంతా దొంగలించా ట్రెజరర్ పేరుతో, చర్చిలో కుళ్ళు రాజకీయాలన్నీ చేశా, చర్చి చైర్మనో ప్రెసిడెంటో ఏదో పిండకుడు పదవులు ఉంటాయి కదా, వీటి పేర్లతో. చచ్చిపోయినప్పుడు మాత్రం అవర్ బిలవర్డ్ ట్రెజరర్ ఎంటర్డ్ ఇంటూ గ్లోరీ, పాస్డ్ ఇంటూ గ్లోరీ, మహిమలో ప్రవేశించాడు. ఇలాంటి వాళ్ళు కూడా మహిమలో ప్రవేశిస్తారా? చర్చిలో ఇన్ని దరిద్రాలు చేసే వీళ్ళు మహిమలో ప్రవేశిస్తారా? అంటే వీళ్ళ దృష్టిలో మహిమ అంటే పాతాళమా, నరకమా? బ్రదర్, వాళ్ళు ఎలా బ్రతికినా సరే మనం క్రైస్తవులం కాబట్టి ఇలానే రాయాలి బ్రదర్. ఎలా రాయాలి? మహిమలో ప్రవేశించారనే రాయాలి. ఎందుకు రాస్తావు? చచ్చిపోయాడని రాయి. నేను ఎప్పటికీ రాయను మహిమలో ప్రవేశించారు అని రాయను. ఎందుకంటే వాళ్ళ బతుకు తెలియకుండా నేను ఎలా చెప్తాను మహిమలో ప్రవేశించారని? చచ్చిపోయిన ఆ వ్యక్తి తాలూకు బ్రతుకు అర్థం కావాలంటే వెళ్ళి ఆయన కోడలను అడగాలి, ఏమ్మా చెప్పు మీ మాంగారు మహిమలో ప్రవేశించారా అంటే వాడి మొహం మహిమ అనే పదం కూడా ఎక్కువ వాడికి వద్దు. ఎట్టటోడు పరలోకం పోడు, ఏం పని ఉంటుంది అక్కడ? 6 నెలల మంచంలో ఉండి చనిపోతే, సర్లే చనిపోతే చనిపోయాడు, మంచి జరిగింది, ఆ నరకాన్ని చూడలేకపోయాం. ఆ వ్యక్తి అనుభవిస్తూ ఉంటే మనము చూడలేక ఆ వ్యక్తి చచ్చిపోతే సర్లే అని ఓదార్చుకుంటున్నాం. అలా మంచంలో అలవటించడం నరకమా? చచ్చిన తర్వాత నిజంగా నరకంలో పడ్డం నరకమా? మంచంలో అలవటించడం నరకమా? చచ్చిన తర్వాత నరకంలో పడ్డం నరకమా? మనం ఏమనుకుంటున్నాం?
ఇన్ని రోజులు బాధపడ్డాడు. సరే తప్పించుకున్నాడు నరకాన్ని. చచ్చిపోయేటప్పటికి నరకాన్ని తప్పించుకున్నాడా? నరకంలోకి వెళ్ళాడా? నరకంలోకి వెళ్ళాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఈ నరకాన్ని తప్పించుకున్నాడు. ఇది నరకం కాదు. చచ్చిన తర్వాత ప్రారంభమైన దాన్ని నరకం అంటాం. సమయము యేసు ప్రభుని చేతుల్లోకి తీసుకుని, నాథా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిస్తున్నావు. ఎప్పుడు? యేసు ప్రభు ఆయన చేతుల్లో పెట్టబడినప్పుడు ఇప్పుడు ఆయన సమాధానంతో చనిపోవడానికి అర్హత సంపాదించాడు. యేసు ప్రభు మన జీవితంలో లేకుండా చచ్చిపోతున్నామంటే మహిమలో ప్రవేశించటంలే, నరకంలో ప్రవేశిస్తున్నాం. నరక పౌరులుగా మార్చబడుతున్నాం. నీ జీవితంలో యేసు ప్రభు ఉన్నాడా? సుమయోను చెప్పినటువంటి ఈ మాట మనం చెప్పగలమా? యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఆయన భక్తిపరుడంట, నీతిమంతుడంట, రక్షకుడు కోసం ఎదురు చూస్తున్నాడంట. ఆయన మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంట. పరిశుద్ధాత్మ దేవుడే ఆయనకి యేసు ప్రభు గురించి చెప్పాడంట. ఇన్ని లక్షణాలున్న ఆ వ్యక్తి యేసు ప్రభుని చూసిన తర్వాత చెప్పాడు, ఇప్పుడు నేను సమాధానంతో పోవడానికి సిద్ధం. ఎప్పుడు యేసు ప్రభు ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత. యేసు ప్రభు ఆయన చేతిలోకి రాకముందు నీతిమంతుడైనా, భక్తిపరుడైనా, పరిశుద్ధాత్మ ఆయన మీద ఉన్నా సరే, ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నా సరే ఆ మాట చెప్పలేకపోయాడు. ఎప్పుడు యేసు ప్రభు ఆయన చేతిలో పెట్టబడ్డాడు, ఇప్పుడు నేను సమాధానంతో చనిపోవడానికి నేను ఇష్టంగా ఉన్నాను, సమాధానంగా చచ్చిపోతాను అని ఒక భక్తిపరుడు, నీతిమంతుడు అంటే నీలో భక్తి లేదు, నీతి లేదు, దేవుడితో ఎలాంటి సంబంధం లేదు, ఏ పరిశుద్ధాత్మ దేవుని తాలూకు లక్షణాలు లేవు. మనం ఎలా చనిపోవాలి ధైర్యంగా? మనకి ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది చనిపోవడానికి? ఆయన చేతిలో పసిగందుగా పెట్టబడిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతున్నాడు. రక్తపు ముద్దగా, మాంసపు ముద్దగా వేలాడుతున్నాడు ఆయన. ఎప్పుడు వచ్చాం ఆయన దగ్గరికి? మనం ప్రభువా నా పాపాలు క్షమించని ఎప్పుడు వచ్చాం? మనం భక్తిపరులం కాదు, నీతివంతులం కాదు. సుమయోను ఉండేటువంటి ఊరిలోనికి వెళ్ళి, సుమయోను ఎలాంటోడు అంటే అందరూ ముక్త కంఠంతో చెప్పే మాట ఏంటంటే, నీతిమంతుడండి, భక్తిపరుడండి, అలాంటి వ్యక్తిని మేము చూడలేదండి, దేవుడు అంటే పిచ్చండి, ప్రాణం అండి, ఒక అబద్ధవాడిని మేము చూడలేదండి, ఒక తప్పు చేసి మేము చూడలేదండి, ఎల్లవేళ దేవుడి మీద ఆధారపడి బ్రతికే వ్యక్తి అండి, దేవుడి మాట కట్టుబడే వ్యక్తి అండి, ఇశ్రాయేలు విమోచన కోసం ప్రార్థన చేసే వ్యక్తి అండి, ఎప్పుడు ఆయన స్వార్థం కోసం ప్రార్థన చేస్తున్నాడు కాదండి, మా అందరి క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాడు అండి అని సాక్ష్యం ఇచ్చేటువంటి ఆ సమయంలో మన ఊరిలోనికి వెళ్దాం, మన ఊరిలో సాక్ష్యం అడుగుదాం మన గురించి. పలానా అక్క వస్తుంది కదా, ఎలాంటిదంటే ఏమని సాక్ష్యం చెప్తారు? పలానా అన్న చర్చికి వస్తాడు కదా, ఎలాంటి వాడు అంటే ఏమని సాక్ష్యం చెప్తారు? మరి మనం ధైర్యంగా ఎలా చావాలి? సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేంత వరకు సమాధానంగా చావడం అన్నది మనకి సాధ్యం కాదు. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. సమయోని మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంట. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేరేపిస్తున్నాడంట. దేనికి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి దేవుని స్తుతించడానికి. అంతకంటే ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో ఎందుకు మాట్లాడు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నేను నీకు చూపెడతాను, చూపించిన తర్వాతనే నువ్వు చనిపోతావని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకుంటాం. రెండోసారి చెప్తున్నాను, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నేను ఎవరిని అర్థం చేసుకుంటాను? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకుంటాను. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. మానవ రీత్యా, మన స్వభావ రీత్యా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. మానవ జ్ఞానంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనకు అర్థం చేయిస్తాడు తప్ప మన స్వతహాగా యేసు ప్రభుని అర్థం చేసుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అందుకనే
పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు ఆయన. నీకు యేసు ప్రభు గురించి ఎంత అవగాహన ఉంది? యేసు ప్రభు గురించి ఏం అర్థం చేస్తున్నావు? ఒక్కసారి మనకి యేసు ప్రభు అర్థమైతే సమాధానంగా చనిపోవడానికి సిద్ధం. చావుకు భయపడం, కష్టాలకు భయపడం, ఈ లోకానికి భయపడం తలంసం. ఉదాహరణకి అపోస్తలులు అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు భయపడ్డారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడో అంతమంది ఎదురుగా నిలవబడి, యూదులు ఎదురుగా నిలవబడి, ఏ యూదులైతే యేసుప్రభువును సిలువెక్కించారో వారు ఎదురుగా నిలవబడి ధైర్యంగా ప్రకటిస్తున్నారు, మీరు సిలువేసిన ఈ యేసు ప్రభువే రక్షకుడు, ఆయన ఇశ్రాయేలు వంశం అంతా అంగీకరించి తీరాలి, ఈయనే ప్రభువు, ఈయనే క్రీస్తు, అందరూ రూఢిగా నమ్మాలి, తెలుసుకోవాలి రూఢిగా అని ధైర్యంగా ప్రకటిస్తున్నారు. వారి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు వచ్చిన వాళ్ళు. యేసుప్రభువును చంపినటువంటి ఆ జాతి ఎదురుగా ధైర్యంగా ప్రకటించారు యేసుప్రభువుని గురించి. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అర్థమైతే ఇక మీదట ప్రపంచానికి తలొగ్గం, ఇక మీదట దేనికి భయపడం. అపోస్తలుడైన పేతురు కానీ, పౌలు కానీ, యోహాను కానీ వీళ్ళు యేసుప్రభు సిలువ సువార్తను తీసుకుని ప్రపంచానికి వెళ్ళారు. యేసుప్రభువును ప్రకటిస్తూ అక్కడే కూర్చొని ఏం తినాలి, ఏం త్రాగాలి, మనకి ఇల్లు ఎలా, పొలం ఎలా, అది ఎలా, ఇది ఎలా చింతించినట్టుగా మనకు బైబిల్లో లేదు. వాళ్ళు లోక సంబంధమైన విషయాల కోసం చింతించలే, మనం చింతిస్తున్నాం. ఎవరు వారిని అలా తయారు చేశారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అలా తయారు చేశాడు. మేము సాక్షులమే యేసుప్రభు తిరిగి లేచాడు అని. మనం ఎందుకు భయపడుతున్నామంటే చనిపోతామేమో అని భయపడుతున్నాం. చాలా సందర్భాల్లో ఏది మనకి ఇబ్బంది పెట్టినా చనిపోతామని భయపడుతున్నాం కదా. మనం నమ్ముకున్నది సమాధిలో చీకిపోయినటువంటి, కుళ్ళిపోయినటువంటి యేసుప్రభువును నమ్ముకుని ఉంటే మనం చనిపోతామని భయపడితే అందులో అర్థం ఉంది. మనం నమ్మింది ఎవరిని? సమాధిని గెలిచినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అని నమ్ముకుంటే చచ్చిపోతామని భయం ఎందుకు? నేను ఎలా వ్రాసినా సరే నా పేపర్ నేరుగా మా నాన్న దగ్గరికి వెళ్తుంది, మా నాన్న దిద్దుతారు అన్నప్పుడు నా ధైర్యం ఎలాగుంటుంది? అందరిలాగా టెన్షన్ పన్ను, అందరిలాగా భయపడను, ఎందుకంటే మా నాన్నే కదా పాస్ చేసేస్తాడు నన్ను, మా నాన్న నన్ను ఫెయిల్ చేస్తాడా, మా నాన్నే కదా దిద్దేది అనేటువంటి ధైర్యం ఉంటుంది. ఒక సామెత ఉంది లోకంలో, వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్లేదంట, ముందు కూర్చుంటే పెద్ద పెద్ద ముక్కలు పడతాయి, చివరిలో కూర్చుంటే ముక్కలు అయిపోతాయి, ఈ భయం ఉంటుందా? వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏంటి? వడ్డించేవాడు మనోడు కాకపోతేనే ఈ కుర్చీల కోసం తోపులాట. వడ్డించేది మనోడైతే అందరిని పక్కన పెట్టి ముందు మన దగ్గరికి వస్తాడు, ఆ కంచం తీసుకొని, ఆ వడ్డించే పాత్ర తీసుకొని ముందు మన దగ్గరకు వచ్చి మనకు వడ్డించి మెత్తమెత్తవి మంచి మంచి అన్నీ మనకు వేసి ఆ తరువాత వడ్డించడానికి వెళ్తాడు. అవునా? మీరు చూడండి, పెళ్ళికి వెళ్ళారనుకోండి, బంధువుల పెళ్ళికి అంటే బాగా దగ్గర బంధువులకు పెళ్ళికి వెళ్ళారనుకోండి, మనల్ని బంతిలో కూర్చోబెట్టరు. మామ నువ్వు వెళ్ళారా, ఎక్కడికి? మేడగదిలో తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అన్నీ శ్రేష్టమైనవన్నీ మేడగది మీదకి వెళ్తూ ఉంటాయి, మిగిలినవన్నీ ఇలా వెళ్తూ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది కదా, ఆ గౌరవ మర్యాదలు. మనం నమ్మింది సమాధిని గెలిచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అని మనకు అర్థమైతే, మనం నమ్మింది మన కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభుని అని మనకు అర్థమైతే, చనిపోవడానికి ఇబ్బంది ఏంటి, భయం ఏంటి? అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసిస్తూ ఉంటే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు సౌలుకి దమస్కు మార్గంలో. అప్పుడు పైనుండి వచ్చిన శబ్దం ఏంటంటే, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అనే శబ్దం వచ్చింది. సౌలా సౌలా క్రైస్తవులను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడా, నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడా? నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు. నన్నేంటి? యేసు ప్రభువు సౌలు ఎప్పుడైనా హింసించాడా? లేదు. ఎవరిని హింసించింది? యేసు ప్రభు పేరు పెట్టుకున్నటువంటి క్రైస్తవుల్ని. మరి యెరూషలేములో క్రైస్తవులు ఎందుకు హింసిస్తున్నావు అనకుండా సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని ఎందుకు అన్నాడు ఆయన? అంటే మనకు గనక ఏదైనా జరిగితే, నాకేదైనా జరిగితే యేసు ప్రభు ఎలా చూస్తాడంటే ఆయనకు జరిగినట్టుగా చూస్తాడు. తేడా అర్థమవుతుందా? స్కూల్లో నా కొడుకుని ఎవరైనా కొట్టారనుకో,
నేను వెళ్ళి ఎవరా నా కొడుకుని కొట్టింది అంటా, అక్కడ వెళ్ళి ఎవరా నన్ను కొట్టింది అంటానా? అన్నాం. ఎవరా నా కొడుకుని కొట్టింది అంటాను తప్ప ఎవరా నన్ను కొట్టింది అని అన్నాం. కానీ యేసు ప్రభు అంటున్నాడు, సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు. నిన్నెప్పుడు హింసించారు ప్రభు అంటే, నా పేరు పెట్టబడిన నా క్రైస్తవుల మీద చేయబడితే నా మీద పడినట్టే. జకర్యా గ్రంథంలో మిమ్ములను ముట్టినవాడు తన కనుగురుడ్డు ముట్టిన వారితో సమానంగా ఎంచుతాడు ఆయన. మిమ్మల్ని ముడితే ఆయన కంట్లో వేలు పెట్టినట్టు అని బైబిల్ చెప్తూ ఉంటే, ఈరోజు మనం ప్రతిదానికి భయపడుతున్నామంటే బైబిల్ సారం మనకి ఎక్కలేదు కదా. ఎవరికైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణం అర్థమవుతుందో, పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి వచ్చి అర్థం చేయిస్తాడో, ఇక మీదట వాడు భయపడడానికి హేతువు లేదు, కారణం లేదు. సమయాల చేతుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెట్టబడితే, నాదా ఇప్పుడు నేను సమాధానంగా చనిపోతాను అని అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అర్థమైతే సమాధానంగా చచ్చిపోతాం. రెస్ట్ అండ్ పీస్, నెమ్మది పొందడానికి వెళ్తాం. అందరిలాగా యాతన పడడానికి కాదు మనం చచ్చిపోతూ ఉన్నది. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే, యేసు ప్రభు మనకి అర్థం కాలే. భక్తిపరుడే, నీతిమంతుడే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే, ప్రత్యక్షతలు ఉన్నవాడే యేసు ప్రభు తన చేతులకు వచ్చేంత వరకు సమాధానంతో నేను చచ్చిపోలేను. యేసు ప్రభు ఆయన చేతిలో పెట్టబడిన తర్వాత ఇప్పుడు నేను సమాధానంతో వెళ్ళడానికి సిద్ధమంటున్నాడు కదా. యేసు ప్రభు లేకుండా సకల పాపాలు చేసి సకల దుర్నీతులు పాల్పంపులు పొంది, అన్నిటికంటే పాపం ఏంటో తెలుసా? పాపాలు క్షమిస్తానన్న యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాపం చేయడం. నేను నీ పాపాల కోసం ప్రాణం పెట్టాను రా అన్నటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాపం చేయడం అన్నిటికంటే పెద్ద పాపం. యేసు ప్రభు నేను మీ పాపాలు క్షమిస్తానని సిలువెక్కితే, ఆయన దగ్గరకు వచ్చి ఆయన పేరట అన్యాయం చేసి ఆయన పేరట పాపాలు చేసి ఇంక వీళ్ళకి క్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది? కోవిడ్ వచ్చినటువంటి ఆ సమయంలో, కరోనా వచ్చిన ఆ సమయంలో ఒక మందు రెమిడిసివిర్ అని ఒక మెడిసిన్ బాగా అమ్ముడైంది. అది ఒక ఇంజెక్షన్, ఒక డోసు 7,000 8,000 ఎంత అమ్మారు. 20,000 30,000 కూడా ఆ బ్లాకులు అమ్మారు. దొరకలే అది వేసుకుంటే కరోనా పోతుంది అని దొరకలే. బ్లాకులు అమ్ముకున్నారు. 5,000 కాస్త 50,000 50,000 ఇస్తామన్నా దొరకలే. ప్రాణం మీద ఆశ. సరే నీకు దొరికింది, అదృష్టవంతుడివి. దాన్ని పగలు కొట్టేసామనుకో, ఇప్పుడు నేను ఎవరు కాపాడతారు? మిగిలిన వాళ్ళకంటే ఎటు అది దొరకలే, వాళ్ళు చచ్చిపోతున్నారు. నీకు అది దొరికింది, నువ్వు దాన్ని పగలు కొట్టేసావు. ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు? అలా ఈ ప్రపంచానికి యేసుప్రభు అర్థం కాలే, యేసుప్రభు సిలువ అర్థం కాలే, యేసుప్రభు దగ్గర రాలే. వాళ్ళు యేసుప్రభు దగ్గర రాలేదు కాబట్టి నరకానికి వెళ్తున్నారు అని అనుకుంటే, మరి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఇంకా పాపం చేస్తున్నామంటే ఇంకెవరు రక్షిస్తారు మనల్ని? ఆ మెడిసిన్ నేలకేసుకొట్టినట్టే కదా. ఒకవేళ ఆ మెడిసిన్ నేలకేసుకొట్టినా సరే సహజసిద్ధంగా కొంతమంది బ్రతికారు, ఇందులో ఛాన్స్ అయినా ఉంది. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర పాపం చేస్తే, ఆయన పేరటే పాపం చేస్తే ఇంకెవరు రక్షిస్తారు? కానీ చచ్చిపోయినప్పుడు రాసుకుంటున్నారు, ఈయనంట మహిమలో ప్రవేశించాడంట. మహిమా ప్రవేశం బ్యాండ్ రాస్తారు అక్కడ. ఆయన చచ్చిపోయినప్పుడు బ్యాండ్ రాస్తారు. ఏమని రాస్తారు తెలుసా? మహిమా ప్రవేశం. ఎక్కడికి వెళ్ళాడంటేనా? మహిమలోకి వెళ్ళాడంట. మహిమలోనికి వెళ్ళే వాళ్ళు డబ్బు అడుక్కోరు. దశంభాగాల పేరుతో రాసి పెట్టుకోండి. నిజంగా మహిమలో ప్రవేశించే వ్యక్తి భూమి మీద డబ్బు కోసం పరిచర్య చేయడు. పరిచర్యకు డబ్బు కావాలి, నేను కాదనలే. కొన్ని రకాల కార్యక్రమాలు జరగాలి అంటే, కొన్ని రకాల పనులు జరగాలి, డబ్బు కావాలి, నేను కాదనలే. కానీ ఆ డబ్బు కోసమే పరిచర్య చేయడు. ప్రభువు ఇస్తాడు, మీరు పనికి వెళ్తారు, డబ్బు గురించి అడగాల్సిన అక్కర్లే. మీరు పని చేయండి, సాయంకాలం అని డబ్బు ఇస్తాడు అంతే. పోయినప్పటి నుంచి డబ్బు 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 అంటావా? పని చేయి, సాయంకాలం డబ్బు ఇస్తాడు అంతే. పనికి పిలిచాడు, డబ్బు ఇస్తాడు. ఏంటి తాగుడు పోతే యజమాని డబ్బు ఇస్తూ ఉంటే, మరి నన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సేవకు పిలిస్తే ఆయన ఇవ్వడేంటి? మర్చిపోతాడా? అస్సలు మర్చిపోడు. ఈ నమ్మకం ఎవరికి ఉండాలి? నాకు ఉండాలి. నాకు ఉండదు. నేను హరినో ఇంకొకరినో అడుగుతాను, దేవుని సేవకు డబ్బి. ఉదయాన్నే
లూది అమ్మ వచ్చింది, డబ్బు తీసుకొచ్చి చేతిలో పెట్టుకుని, ఆయన దేవుడి కోసం. నేను అడిగానమ్మా మిమ్మల్ని, మరి ఎవరిచ్చారు ప్రేరేపణ? నేను డబ్బు గురించి చెప్పటంలే, నేను దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ముందుకు నడిపించాలి, నన్ను నా కుటుంబాన్ని. అవునా? ఆ నమ్మకం నాకు ఉండాలి. కానీ ఈరోజు యేసుప్రభు సేవ చేస్తున్న వారికి యేసుప్రభు మీద కంటే సంఘస్థుల మీద ఎక్కువ విశ్వాసం ఉంది. పలానా అక్క గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది, అక్క దగ్గర బాగుంటుంది కాబట్టి నెలకొకసారైనా అక్క దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రార్థన చేసినట్టు, పాటలు పాడినట్టు అక్క దగ్గర డబ్బులు ఆగొచ్చు. పలానా నాన్న సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు, ఆయనకి ఎసరు పెడితే 2-3 ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేస్తాడు. పలానా వ్యక్తి దగ్గర డబ్బు ఉంది, పలానా వ్యక్తి దగ్గర చేపల చెరువు ఉంది, రొయ్యల చెరువు ఉంది, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చేపల మీద ప్రతిసారి, రొయ్యల మీద ప్రతిసారి వాటా వస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళంతా మహిమను ఎందుకు ప్రవేశిస్తారు? ఎలా ప్రవేశిస్తారు? భక్తిపరుడు, నీతిమంతుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి సమయమును యేసుప్రభువుని తన చేతుల్లో తీసుకొని ఇప్పుడు సమాధానంతో నేను వెళ్ళాలనుకుంటున్నా, ఇప్పుడు సమాధానంతో చనిపోవడానికి నేను అర్హున్నయ్యాను. ఎప్పుడు? యేసుప్రభు ఆయన చేతుల్లోకి వచ్చినప్పుడు. మన జీవితంలో యేసుప్రభు ఎక్కడున్నాడు? మన జీవితంలో యేసుప్రభు ఉంటే అపోస్తుల జీవితంలాగా మన జీవితం తయారు కదా. వాళ్ళు దేనికి బాధపడలే, దేనికి ఇబ్బంది పడలే. వాళ్ళు ఎదురెళ్ళారు ప్రపంచానికి యేసుప్రభువును ప్రకటిస్తూ. ఈ లోకాన్ని కాదనుకున్నారు, ఈ లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నారు. లోకాన్ని పెంటతో సమానంగా ఎందుకు ఎంచుకున్నారు అంటే, మాకు వజ్రం దొరికింది. ఏంటా వజ్రం? ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుప్రభుని వజ్రంతో భావించారు, యేసుప్రభుని పరలోక మహిమతో భావించి, ఆ పరలోక మహిమ మా మంటి ఘట్టంలో నింపబడిందని వాళ్ళు భావించి లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటే, ఆ లోకం కోసం ప్రార్థన చేసుకుంటున్నామంటే మనకి యేసుప్రభు అర్థం కాలేదు కదా. మనం సమాధానంతో ఎలా చనిపోగలము? ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది మనకి? చాలామంది ఏమనుకుంటారంటే బ్రతకడానికి ధైర్యం కావాలని. కాదు, చనిపోవడానికి ధైర్యం కావాలి. బ్రతకడం ఏముంది, ఎలాగైనా బ్రతకవచ్చు. చనిపోవడానికి ధైర్యం కావాలి, ఎందుకంటే చనిపోయిన తర్వాత దేవుని ఎదురుగా నిలవబడతాం. ఈ లోకంలో అందరికీ సమాధానం చెప్పచ్చు, మనం చెప్పలేమా? మనం తెలివిమంతులు అయితే ఎవరికైనా సమాధానం చెప్పచ్చు. ప్రపంచంలో ఎవరినైనా బురుడి కొట్టించవచ్చు, ఎవరితో అయినా సమాధానం చెప్పవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ చచ్చిన తర్వాత నిలవబడేది ఎవరి ఎదురుగా? ఆయనకి సమాధానం చెప్పగలమా? ఆయన ఎదురుగా వాదించగలమా? కానీ ఆయనకు భయపడకుండా మనుషులకు భయపడుతున్నాం, సమాజానికి భయపడుతున్నాం. సమయంను భక్తిపరుడు, నీతిమంతుడు కాబట్టి ఆయన చేతిలోనికి యేసుప్రభు వచ్చాడు. ఈరోజు అన్ని పాపాలతో నింపబడ్డామే, యేసుప్రభు లేకుండా బ్రతుకుతున్నామే. చచ్చిపోయిన తర్వాత సమాధానం మీద రెస్ట్ ఇన్ పీస్ అని రాసుకుంటున్నాం. ఇది కామెడీ. మహిమలో ప్రవేశించారంట, ఇది కామెడీ. యేసుప్రభుతో పాటు సదాకాలం ఉండడానికి వెళ్ళిపోయాడంట, ఇది కామెడీ. సమయంను ఆ మాట అంటే అందంగా ఉంది, ఇప్పుడు నేను సమాధానంతో వెళ్తాను అని. మనమంటే అది బాగలేదు. ఎవరైనా క్రైస్తవుల దగ్గరికి వెళ్ళండి, అపోస్తుల లాంటి భావజాలం, అపోస్తుల లాంటి ఆలోచన విధానం, అపోస్తుల లాంటి జీవితం ఎవరి దగ్గర కనపడుతుందా? కనిపించట్లేదే. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే యేసు ప్రభుని అర్థం చేయిస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే కింద పడి దొరుకుతున్నారు. సమయం మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు లేదా? సమయం ఆత్మవశుడయ్యాడా లేదా? ఆత్మవశుడైన సమయం కింద పడి దొరలాడా? కింద పడి దొరికితే దేవాలయానికి వెళ్తారా? కింద పడి దొరలే ఆయన, దొర్లుకుంటూ దేవాలయంలోకి వెళ్ళలే ఆయన. అక్కడికి వెళ్ళి చప్పట్లు పడి కింద పడి దొరలే ఆయన, కేకలు వేయలే ఆయన, రకరకాల భాషలు మాట్లాడి లబా గిబా డబా అనలే ఆయన. చాలా స్పష్టంగా యేసుప్రభుని తీసుకొని, నాథా ఇప్పుడు నీ దాసుని నువ్వు సమాధానంతో పోనిచ్చుచున్నావు. స్పష్టంగా ఉంది కదా. లొడలోడు వాగాడా? ఇది దేవదూతల భాష, మూర్ఖులకు అర్థం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే అర్థమవుతాడు అని అన్నాడా? లే, చాలా స్పష్టంగా మాట్లాడతారు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే. చర్చిలోను, ఇంటిలోను. చర్చిలో బాగా మాట్లాడారు అనుకో, ఇంట్లో బాగా మాట్లాడారు కొంతమంది, అన్ని బూతులు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే చర్చిలో మర్యాద మాట్లాడతాం, ఇంటిలో మర్యాద మాట్లాడతాం, కుళాయి దగ్గర కూడా మర్యాదగానే మాట్లాడతాం, అన్ని చోట్ల మర్యాదగానే ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు అన్నప్పుడు పరిశుద్ధతని మనలో సాధ్యమయ్యేటట్టు చేస్తాడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రతి విషయం గణపరిచేటట్టుగా చేస్తాడు ఆయన.
సమయోని మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నేరుగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన్ను తీసుకొని, నాదా ఇప్పుడు నీవు నీ దాసుని సమాధానంతో పోనిస్తున్నావు, చాలునైనా యేసుప్రభు చూసా నీ జీవితానికి, ఇక చాలు ఈ జీవితం, యేసుప్రభుని చూడాలనుకున్నా చూశాను, ఇక చాలు అన్నాడు. మరి యేసుప్రభు మన జీవితంలోకి వస్తే, దేవా నీవు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వద్దు, చాలు, యేసుప్రభు నా జీవితంలో ఉన్నాడు, చాలు అనే ఆలోచన రావాలి కదా. మన కోసం ఎవరు ప్రాణం పెట్టాలా? మన కోసం ప్రాణం పెట్టేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నా కోసం ప్రాణం పెట్టి నా మీద ఏదైనా జరిగితే ఆయన మీద జరిగినట్టుగా భావించే యేసు ప్రభు నా దేవుడని నాకు నిజంగా అర్థమైతే నాకేం కావాలి? ఇక నిజం, నా మనసు నిండా యేసు ప్రభు తప్ప ఇంకొకరు ఉండరు. యేసు ప్రభు గురించే ఆలోచిస్తాను, యేసు ప్రభు గురించి అతిశయపడతాను. యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. యేసు ప్రభు నా జీవితంలో ఉన్నాడు, అదే నా గర్వం, అదే నా అతిశయం. యేసు ప్రభు నన్ను ఏర్పాటు చేస్తున్నాడు, అదే నా అతిశయం. నా దేవుడు యేసు ప్రభు, అదే నా గర్వం, అతిశయం. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఇదే నా ఆనందం అంతా, ఇదే యేసు ప్రభువే. కానీ యేసు ప్రభు నమ్ముకున్నా అంటారు, రకరకాల సమస్యలు చెప్తారు. మరి అదేంటో నాకు అర్థం కాదు. నేను ఎప్పుడైనా మీ సమస్య చెప్పానమ్మా? నాకు కొంచెం నలతగా ఉంది, కంట్లో ప్రార్థన చేయమన్నాను. నాకు కొంచెం నలతగా ఉంది, శరీరంలో ప్రార్థన చేయాలి మీతో ఎప్పుడైనా అన్నానా? కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ప్రార్థన చేయాలి మీతో ఎప్పుడైనా చెప్పానా? పోనీ నన్ను పోలీసులు తీసుకుని వెళ్ళారు కదా, మీకు ఎవరికైనా ఫోన్ చేసి చెప్పానా ప్రార్థన చేయడం కోసమని? ఎవరికి చెప్పలే. మా ఆవిడని అడగండి, నన్ను పోలీసులు తీసుకుని వెళ్తున్నా, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో, పొరపాటు కూడా చెప్పలే. నేను మాట్లాడతాను నా దేవుడితో, ఇంకెవరు మాట్లాడబెట్టి నా గురించి? నేనే నా దేవుడితో మొరపెట్టుకుంటా, ప్రభువా నా పరిస్థితి ఇది, నేనే మాట్లాడతా, నేనే నా సమస్య అనేది చెప్పుకుంటా. మిమ్మల్ని ఎవరిని ఇప్పటివరకు అడగలేదు కదా, ఇంకెవరిని అడగను, ఎప్పటికీ అడగను. ఎందుకంటే యేసు ప్రభు నా జీవితంలో ఉన్నాడు. ఆ రోజు సమయోని చేతుల్లో యేసు ప్రభు ఎలా ఉన్నాడో, ఈరోజు నా గుండెలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా జీవితంలో ఆయన ఉన్నాడు. మీకెందుకు చెప్తాను నా సమస్య? చెప్పను కాక చెప్పను, సిగ్గు నాకు అలా చెప్పడానికి, అడగడానికి. నేను నా యేసు ప్రభుకి చెప్తా. యేసు ప్రభు కంటే గొప్పదానివా? యేసు ప్రభు కంటే గొప్పవాడా నువ్వు? నా సమస్య నేను నా భార్య దగ్గర చెప్పుకొని ప్రార్థన చేయమని అంటున్నాను అంటే నా మనసు ఎలా ఆలోచిస్తుంది అంటే, మిగిలిన వారి గురించి మాట్లాడతాను, నా మనసు ఎలా ఆలోచిస్తుంది అంటే యేసు ప్రభు కంటే గొప్పది కాదు కదా. మానవరీత్యా కొన్ని విషయాలు చెప్తాను, కానీ మొదట నా యేసు ప్రభు ఆయన చేస్తాడు అంతే, ఎవరి మీద ఆధారపడను. సమయం యేసు ప్రభుని చేతుల్లో తీసుకొని ఇప్పుడు నేను సమాధానంతో చనిపోతాను, ఇప్పుడు నా ధైర్యం వచ్చింది చనిపోవడానికి. యేసు ప్రభుని జీవితంలో ఉంటే కనుక ప్రతి విషయంలో ధైర్యమే, చాలు ఇక నా యేసు ప్రభు నా జీవితంలో ఉన్నాడు అని అనిపిస్తుంది. అయితే యేసు ప్రభుని ఎలా నమ్మాలో అలా నమ్మలే. సమయోను చూసిన కోణంలో మనం యేసు ప్రభుని చూడటంలే. సమయోనికేమో ఇక నేను చావడానికి రెడీ, యేసు ప్రభుని చూశాను అనేటట్టుగా ఆయన కనిపిస్తే, మనకేమో ఎన్ని రకాల సమస్యలు కళ్ళెదురుగున్నాయి చెప్పు. మనం అనుకుంటామంటే నలుగురు పిల్లలు పుట్టాలి, అందరి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, అందరి పిల్లలకి ఉద్యోగాలు రావాలి, అందరి పిల్లలకి బిల్డింగ్లు కట్టించాలి, మనం వృద్ధాప్యంలో ఏ షుగర్ బీపీ లేకుండా మంచి పండు ముసలితనంలో అలా నిద్రలో చనిపోవాలి, అదైనా కోరుకుంటుంది. అప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అనుకుంటాం. అది కాదు రెస్ట్ ఇన్ పీస్ అంటే. మీకు ఒక ఆయన చూపెడతాను, ఆయన గురించి చదవడానికి కూడా భయమే, ఒకసారి చదివి వినిపిస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54 నుంచి, వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుట చూచి ఆకాశం తెరవబడుటయో మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుటయో చూచుతున్నా అని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపులకి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. స్టెఫన్ అనే వ్యక్తిని అందరూ ఆయన మీద పడి ఈడ్చుకుంటూ వెళ్ళి విసిరివేసి అందరు రాళ్ళు తీసుకొని రాళ్ళతో కొట్టి చంపుతున్నారు ఆయన్ని. రాళ్ళతో కొట్టడం అంటే తెలుసా మీకు? రాళ్ళతో ఇప్పటి వరకు మనల్ని ఎవరు రాళ్ళతో కొట్టలే. కొట్టుంటే పొరపాటు తగిలి ఉంటుంది, కొంచెం రక్తం వచ్చి ఉంటుంది, దానికి ఇంత పెద్ద బ్యాండేజ్ చేసుకొని కదా. చావడానికి ఎవరు రాళ్ళతో కొట్టలే మనల్ని. 100 రాళ్ళు ఒకేసారి చావడానికి మన మీదకి రాలే. అలాంటి అనుభవం లేదు మనకి. ఎవరైనా పొరపాటు రాయి తగిలి ఉంటుంది తప్ప చావడానికి 100 రాళ్ళు
అత్యంత వేగంగా మన మీదకి ఎప్పుడు రాలే, తెలియదు మనకు అసలు, అది చూడలేం కూడా. అలా రాళ్ళతో కొట్టి చంపుతూ ఉంటే ప్రభువును గూర్చి మొర్ర పెట్టచ్చు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని మేము స్తెఫను పలుకుచుండగా వారు అతను రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. రాళ్ళతో కొడుతూ ఉంటే మోకాల మీదకి వచ్చి మోకరించి ఏమని ప్రార్థన చేశాడంట? అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపొద్దు. ఎవరి మీద? రాళ్ళతో కూడా చంపుతున్న వారి మీద ఈ పాపం మోపొద్దు అని చెప్పి ఈ మాట పలికి నిద్రించెను. చచ్చిపోయాడనుందా, నిద్రపోయాడనుందా? నిద్రపోయాడనుంది. నిద్ర ఎప్పుడు పోతాం? విశ్రాంతి తీసుకోవడానికి. నిద్రపోయాడు చూసి ఎవరైనా అయ్యో నిద్రపోతున్నాడు అన్నా అని ఏడుస్తారా? నిద్రపోనివ్వండి, డిస్టర్బ్ చేయకండి అంటాం. ఈ మాట పలికి నిద్రించెను, చనిపోలే, నిద్రించెను. రెస్ట్ ఇన్ పీస్ అంటే ఇది. రెస్ట్ ఇన్ పీస్ అంటే ఇది అర్థం. ఎప్పుడు ప్రార్థన చేశాడు? చనిపోతూ ప్రార్థన చేశాడు. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? చంపుతున్న వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు అంటే వాళ్ళు చంపుతున్నారు, నేను చచ్చిపోవటంలే, నేను విశ్రాంతిలోకి వెళ్తున్నా. లోకంలో సామెత ఉంది, లాగి తంతేనంట బూరెల బుట్టలో పడ్డాడంట. లాగి తన్నాడంట కోపం వచ్చి, వాడు ఎగిరి ఎక్కడ పడ్డాడంట? బూరెల బుట్టలో పడ్డాడంట. అంటే కార్యాలు, బూరెలు, ఈ స్వీట్ ఐటమ్స్ ఉంటాయి చూసారా, ఆ బుట్ట ఉంటే ఎగిరి అందులో పడ్డాడంట. ఇప్పుడు చెప్పు, లాభమా నష్టమా? వీడు తన్నాడు, తంతే వాడు ఎక్కడ పడ్డాడు? ఏ ముళ్ళ తుప్పుల్లోనో రాళ్ళలోనో బురదలోనో పడితే అవమానం. వాడు ఎగిరి స్వీట్ షాప్లో పడ్డాడు. అరే మామ థ్యాంక్స్ రా అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకని? నువ్వు తన్నింది నన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు, బూర్ల బుట్లో పడ్డానికి. ఇది సామెత. వాళ్ళు రాళ్ళతో కొడుతున్నారు, కానీ స్టెఫన్ చనిపోవటంలా, నిద్రపోతున్నాడు. రెస్ట్ ఇన్ పీస్. ఎందుకని? ఆయన జీవితంలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి చావు నిద్ర అయింది, చావు విశ్రాంతి అయింది. యేసు ప్రభు లేకపోతే నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. ఆ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడి గురించి రాయబడిన మాట ఏంటంటే, లాజరు అని ఒక దరిద్రుడును, అతడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి. లాజరు కురుపులతో నిండి ఉన్నా అంట. ఆయన ఇంటి దగ్గర అడుక్కు తినడానికి ఏమైనా మిగిలిపోయినటువంటి ఎంగిలి, ఆ మెతుకులు మన భాషలో చెప్పాలంటే ఆ ఎంగిలి రొట్టెలు తినడానికి. ఎంత దయనీయమైన పరిస్థితి కదా, అలా ఉన్నాడంట. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. కుక్కలతో కలిసి జీవించేటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. దీనిని రెస్ట్ ఇన్ పీస్ అంటారు. 24వ వచనంలో, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను కేకలు వేసి చెప్పాడు ధనవంతుడు. అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవితకాలముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించుతుంది, అలాగనే లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. లాజరు ఇక్కడ ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. రెస్ట్ ఇన్ పీస్. ఇది రెస్ట్ అంటే. నెమ్మది అంటే రెస్ట్. ఇప్పుడైతే లాజరు నెమ్మది పొందుతున్నాడు, రెస్ట్ ఇన్ పీస్, సమాధానంగా ఉన్నాడు, నెమ్మది పొందుతున్నాడు, సుఖపడుతున్నాడు. నీవైతే యాతన పడుతున్నావు. ఈరోజు ప్రపంచం ఏమంటుందంటే చనిపోయిన ప్రతి ఒక్కరూ రెస్ట్ ఇన్ పీస్ అనుకుంటున్నారు. కాదు, TAIH అని రాసుకోవాలి. టార్మెంట్ అండ్ యాగనీ ఇన్ హెల్. యేసు ప్రభు లేకుండా చనిపోతే నరకంలో యాతనే. అది క్రైస్తవుడైనా, చర్చికి వచ్చిన వాడైనా, ప్రసంగాలు చేసినటువంటి పాస్టర్ అయినా, ఎవరైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారి జీవితంలో లేకుండా చనిపోతే TAIH అని రాసుకోవాలి. టార్మెంట్ అండ్ యాగనీ ఇన్ హెల్ అని రాసుకోవాలి. సమయంను యేసు ప్రభుని చేతులు తీసుకొని ఇప్పుడు నేను సమాధానంతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా. నీ జీవితంలో యేసు ప్రభు ఉన్నాడా?
సమయాన్న రెండో మాట చూడండి, 29 వచనం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనిచ్చుతున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితనే. ఏమంటున్నాడు సమయను? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. యేసు ప్రభు ఎవరంట? లైట్. దేవుడు మనకు అర్థం కావాలంటే యేసు ప్రభు అనే వెలుగు దగ్గరికి వస్తేనే మనకు దేవుడు అర్థమవుతాడు. యేసు ప్రభు దగ్గరికి రాకుండా దేవుడు అర్థం కాడు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితనే. ఆయన చేతిలో ఉన్న చిన్న పసికందును చూసి అంటున్నాడు, నీవు సకల ప్రజల ఎదుట సర్వ ప్రపంచానికి సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూస్తున్నాను. చాలికి జీవితం. యేసు ప్రభు ఎవరంట? రక్షణ. రక్షణ అంటే తెలుసా మీకు? మీరు ఇంట్లో వంట వండుతూ ఉన్నారనుకోండి. ఇప్పుడంటే బిల్డింగ్లు వచ్చాయి, అప్పట్లో బిల్డింగ్లు లేవు. అన్నీ చుట్టిళ్ళు, కొట్టాలు, గుడిసెలు ఉండేటివి అనమాట, బోధ కొట్టాలు. కొంచెం ఎవరపాటుగా ఉన్నావు, నిప్పు అంటుకుంది, ఆ మంటల్లో చిక్కుకుపోయావు. అప్పుడు లోపల నుంచి ఎవరికి కేకలేస్తావు? రక్షించండి, రక్షించండి అని కేకలేస్తావా? అప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను బయటకు తీసుకుని వస్తే దానిని రక్షణ అంటారు కదా. నీకు ఈత రాదనుకో, నీళ్ళలో మునిగిపోతున్నావు అనుకో, చెయ్యి పైకి ఎత్తుతావు నీళ్ళలో ఇంచి, రక్షించండి అని అరవరు. నీళ్ళలో పడిన వాళ్ళు చాలామంది అనుకుంటారంటే రక్షించండి అని అరుస్తామని. అలా అరిచేటప్పటికి పుట్టుకొని మునుగుతావు లోపలికి, ఇన్ని నీళ్ళు తాగుతావు, మరలా పైకి వస్తావు, ఎవరినో అరుద్దాం అనుకుంటావు, ఈలోపు మరలా పుట్టుకొని మునిగి మరలా ఇన్ని నీళ్ళు తాగుతావు. ఆ చివరి మనం చేసే పని ఏంటో తెలుసా? ఇలా చెయ్యి పైకి పెట్టి కిందికి వెళ్ళిపోతూ ఉంటాం. చేయి పైకి ఎత్తాం, ఎందుకో తెలుసా? ఎవరైనా ఈ చేతిని చూస్తారేమో అని. అలా కిందికి వెళ్ళేంత వరకు ఈ చేయి పైన ఉంటుంది, అలా కొంచెం 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 కిందికి వెళ్తూ ఉంటుంది. నీళ్ళలో పడినవాడు చేయి పైకి ఎత్తాడు, ఎవరైనా చూడండి నన్ను మునిగిపోతున్నా అని. మంటలో చిక్కున్నవాడు రక్షించండి అని కేకలు వేస్తాడు. సమయను యేసు ప్రభుని చేతిలో తీసుకొని, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూశాను, ఇక చాలు, సమాధానంతో చనిపోతాను, ఇక నేను నిద్రపోతాను, నా ఆయుష్ చాలిక భూమి మీద బ్రతికింది. చూశాను. ఎవరిని చూశాను? రక్షణను చూశాను. ఇక్కడ కూర్చొని నీవు నేను, మన జీవితంలో పాపం ఉంది, చనిపోయామా నరకమే గతి. ధనవంతుడున్నాడు, బహుగా సుఖపడుతున్నాడు. మనం కూడా చర్చి కిందకు వచ్చామంటే కొన్ని సుఖాలు ఇస్తాడు యేసు ప్రభు అని. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాం? కొన్ని సుఖాలు ఇస్తాడు, కొన్ని మేలు ఇస్తాడు. ధనవంతుడు ఉన్నాడు, బహుగా సుఖపడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. మనం ఏం కోరుకుంటున్నాం? యేసు ప్రభు దగ్గరికి వచ్చి సుఖాలే కోరుకుంటున్నాం. రక్షణ వద్దా? పాపాలు క్షమించబడ్డం వద్దా? పరలోకానికి వెళ్ళడం వద్దా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మన పాపాల నుంచి మనం రక్షించడానికి. అంటే మన లోపల పాపం ఉంటే ప్రభువా నా పాపాన్ని క్షమించు అని రాకుండా దేనికి వస్తున్నావు? ప్రభువా నన్ను సుఖపెట్టు అని వస్తున్నావు. అంటే నరకం కావాలనా? నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను సుమయన్ అన్నాడు కదా, అదే యేసు ప్రభు ఇంతవరకు నీకు ప్రకటించబడ్డాడు. ఆ యేసు ప్రభువును మనం తీసుకుంటే మనం రక్షించబడినట్టు మన పాపం నుండి. మన పాపాలు ఒప్పుకుంటూ యేసు ప్రభువును అంగీకరిద్దాం. ఆయన మనల్ని పరలోకానికి తీసుకుంటే ఇది నిజమైన రక్షణ. తిన్నా తినకపోయినా ఇదే రక్షణ. ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు చచ్చిపోతారు, మానవుడు అని పిలువబడిన ప్రతి ఒక్కరు చచ్చిపోతాడు. అయితే నా జీవితంలో యేసు ప్రభు ఉంటే నేను సమాధానంగా చచ్చిపోగలుగుతాను. రెస్ట్ ఇన్ పీస్, నిద్ర అవుతుంది నాది, మరణం కాదు. నిజంగా మహిమలో ప్రవేశిస్తాను. బాధాకరమైన విషయం ఏంటంటే యేసు ప్రభువును నమ్ముకోవడానికి వస్తున్న వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలియదు. ఏం అడగాలో అది అడగటంలే, ఏం కోరుకోవాలో దాన్ని కోరుకోవటంలే. మరి సమస్యలు అవసరాలు ఉన్నాయి కదా, తీరుస్తాడు. నీడలాగా మిమ్మల్ని వెంబడిస్తాయి, మీకేం కావాలో తీరుస్తాడు. అయితే మనం అడగాల్సింది ఒకటి ఉంది, పాపక్షమాపణ. దాన్ని అడుగుదాం. మనకేం కావాలో ఆయన చూసుకుంటాడు. నేను తండ్రిని, నా కుటుంబంలో ఏం తక్కువ ఉందో నాకు తెలుసు, నేను తీసుకొచ్చి చేస్తాను.
మరి నీ జీవితాన్ని యేసు ప్రభు సమర్పిస్తే, నిజంగా ఆయన నమ్ముకుంటే, ఆయన నీ జీవితాన్ని పట్టించుకుంటాడు. కోరికలు తీర్చడు, అవసరాలు తీరుస్తాడు. కోరికలు తీరిస్తే పాపంలో పడిపోతాం, అవసరాలు తీరిస్తే భక్తిలో ఉంటాం. నీ కోరిక తీరాలన్నా, అవసరం తీరాలన్నా? కోరిక అవసరం తేడా తెలుసా మనకి? కోరిక వేరే, అవసరం వేరే. ఈరోజు కోరికలు తీర్చమని యేసు దగ్గరికి వస్తున్నారు. మన కోరికలు పాపానికి హేతువులు అవుతాయి, పాపానికి కారణమవుతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ప్రాణం పెట్టింది దేనికి అంటే, నిన్ను నన్ను ఆ నరకం నుంచి తప్పించడానికి. ధనవంతుడు నరకానికి వెళ్ళిన తర్వాత, ఈ నరకయాతన పడుతున్నాను, నన్ను తప్పించు అని కేకలు వేశాడు. ఇంకా బ్రతికుండగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లేఖనం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నీలో ఉన్న పాపం చాలా భయంకరమైంది, నీలో ఉన్న పాపం చాలా భయంకరమైంది. నీ పాపాన్ని ఒప్పుకో, నిన్ను పాపం నుంచి విమోచిస్తాను, నీ పాపాల నుంచి క్షమించడానికి నేను శిలువలో ప్రాణం పెట్టాను. అదే సమయాన్ని అన్నాడు, సకల ప్రజలు ఎదుట నీవు బయలుపరిచిన రక్షణ సమయాన్ని చేతుల్లో ఉంది. ఇక చావడానికి భయం ఏంటి? ఆ రక్షకుడు నా జీవితంలో ఉన్నాడు, ఇక చావడానికి భయం ఏంటి? ఆయన నా జీవితంలో లేనప్పుడే భయం. యేసు ప్రభు నా జీవితంలో ఉంటే నేను రెస్ట్ ఇన్ పీస్ అని రాసుకోవడానికి యోగ్యుణ్ణి. యేసు ప్రభు నా జీవితంలో లేకుండా వచ్చాననుకో, TAIH అని రాసుకోవాలి. టోర్మెంట్ అండ్ యాగనీ ఇన్ హెల్. దురదృష్టం ఏంటంటే పాస్టర్లంతా TAIH, టోర్మెంట్ అండ్ యాగనీ ఇన్ హెల్లో ఉన్నారు. మరి నీ పరిస్థితి ఏంటి? నేనైతే రెస్ట్ ఇన్ పీస్. అపోస్తలుడైన పౌల్లాగా, స్టెఫన్లాగా, సుమయోన్లాగా నేను సమాధానంతో చావడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కారణం ఏంటంటే, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు అటువైపు ఉన్నాడు, నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. మరి నీకు ఆ ధైర్యం ఉందా? ఆ నిరీక్షణ ఉందా? అందరిలాగే నువ్వు కూడా భయపడుతున్నావు, అందరిలాగే నువ్వు కూడా ప్రతి దానికి ఇబ్బంది పడుతున్నావా? గిలగిల కొట్టుకుంటున్నావా? మంచంలో చచ్చిపోతే నరకాన్ని తప్పించుకోవాలి, నరకంలో ప్రవేశిస్తున్నారు. యేసు ప్రభులో ఉండి చనిపోతే పరలోక మహిమలో ప్రవేశిస్తున్నావు. ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, ఈ బాధలు చూడలేకున్నారంటే, ఈ కష్టాలు చూడలేకున్నారంటే, ఇవి కాదు బాధలు, ఇవి కాదు నరకం అంటే, ఇవి కాదు సమస్యలు అంటే. అసలైన సమస్య నరక సమస్య. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ గుండెల్లో ఉంటే, నీ జీవితంలో ఉంటే, నీ బ్రతుకులో ఉంటే సమాధానంతో చనిపోవచ్చు. మన మరణం నిద్ర అవుతుంది, విశ్రాంతి అవుతుంది. యేసు ప్రభువు లేకుండా చనిపోయావనుకో, మన చావు నరకానికి మొదటి మెట్టు అవుతుంది. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం, మన జీవితం ఎలాగుందో. సమయంలో భక్తిపరుడు, నీతిమంతుడు, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన వాడు. మనం నీతిమంతులుగా ఉన్నామా? పరిశుద్ధులుగా ఉన్నామా? అలాంటి వాడికి యేసుప్రభు అవసరమైతే, యేసుప్రభుని చూసిన తర్వాత ఇప్పుడు సమాధానంతో పోనిచ్చుతున్నామంటే, మరి ఇంతవరకు యేసుప్రభు లేకపోతే మన ధైర్యం ఏంటి? ఒకసారి మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. తండ్రి, ఇంతవరకు సమయం ద్వారా మీరు నాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. మీరు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి ఆ వెలుగు, ఆ రక్షణ ఈరోజు నాకు వినిపించబడినందుకే మీకు వందనాలు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ ద్వారా నన్ను మీరు విమోచించినందుకై, ఆయన రక్తం ద్వారా నన్ను కడిగి పరిశుద్ధపరిచినందుకై, నా ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ త్యాగం నా దాకా వచ్చి నా జీవితంలోకి వచ్చినందుకై, నా దగ్గర తీసుకుని రావడానికి అనేక మంది మీరు వాడుకున్నందుకై, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన ఈ రక్షణను నేను సొంతం చేసుకున్నందుకై మీ కృతజ్ఞతలు. నా తండ్రి, సమయాన్ని ఎలాగైతే ఇప్పుడు నీ దాసును సమాధానంతో పోనిచ్చుతున్నావని ధైర్యంతో చెప్పగలిగాడో, భరోసాతో చెప్పగలిగాడో, ఎలాగైతే స్టెఫను నిద్రలోనికి వెళ్ళాడో, తనను హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చేశాడో, అలాంటి నిశ్చయతో కూడినటువంటి, భరోసాతో కూడినటువంటి, ధైర్యంతో కూడినటువంటి ఆ చావు నాకు అనుగ్రహించండి. అందరిలాగా నరకయాతనలోనికి వెళ్లకుండా సమాధానంతో చనిపోవడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా గుండెల నిండా నింపుకోవడానికి, జీవితం నుండి నింపుకోవడానికి నాకు సహాయం చేయండి అని మరొకసారి మన పాపాలు ఒప్పుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన గుండెలోనికి మనం ఆహ్వానిద్దాం. మన తప్పులు, పాపాలు ఒప్పుకుందాం ప్రభు దగ్గర, ఆయన మనకు క్షమిస్తాడు.